నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో ప్రెజెంటు ఆల్గో ట్రేడింగ్ మీద సెబీ ఒకటి సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. దాని మీద ఎవరెవరి ఒపీనియన్‌లు కూడా తెలుసుకోవాలని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగింది. ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్ న్యూసు. అయితే మన పని ఏంటిది అంటే, ఇప్పుడు మార్కెట్‌లో సెమీ ఆల్గో, ఆల్గో, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 3 సాఫ్ట్‌వేర్‌లు ఉంటాయి. ఇప్పుడు ఈ టాపిక్ ఏంటిది అంటే ఆల్గో. ఆల్గో అంటే ఆల్గోరిథం మీద పనిచేస్తుంది. ఈ ఆల్గోరిథం ఏదంటే చిన్నప్పుడు మనం హై స్కూల్ చదివేటప్పుడు మ్యాథ్స్‌లో సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, ఈ థీటాలు ఏవైతున్నాయో ఆల్గోరిథం మీద పనిచేస్తుంది. ఈ ఆల్గోరిథం మీదనే ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లు ప్రోగ్రామ్ రాయించుకోవటం. ఇప్పుడు ఎవరైతే బ్రోకర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉండటం, మన అకౌంట్‌కి అది లింక్ ఇవ్వటం, ఆ లింక్ తోటి మనము బై సెల్ చేసుకోవటం. ఇది ప్రెజెంట్ అనమాట. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆల్గోరిథం ఎలా పనిచేస్తుంది, ఈ ఆల్గో ట్రేడింగ్ ఏదైతే ఉందో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల ఏమి అంటే ఫెసిలిటీస్ ఏంటివి, అవన్నీ ఇప్పుడు చూద్దాం. అయితే ఇది ఏదైతే ఉందో సెబీ ఇప్పుడు మొన్న శుక్రవారం, ఇవాళ ఇప్పుడు 14-12 డిసెంబరు, శుక్రవారం నాడు 13-12 నాడు అనౌన్స్ చేయడం జరిగింది. దీంతోటి అంటే ఒక ప్రతిపాదించడం జరిగింది. ఎవరైతే రిటైల్ మదుపరులు ఉంటారో, ఇన్వెస్టర్లు ఉంటారో రిటైల్గా, వాళ్ళందరూ కూడా ఆల్గో ట్రేడింగ్లో పాలు పంచుకోవచ్చు, వీలు కల్పించాలని ఈ సెబీ ప్రతిపాదించడం జరిగింది. దీనివల్ల ఏం జరుగుద్ది ఆల్గో వలన అంటే, ఆర్డర్స్ ఫాస్ట్గా వస్తాయి, డెసిషన్ ఉండదు దానికి, మనం ప్రోగ్రామ్ రాయటం వరకే. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైతే రాస్తామో ఆటోమేటిక్ ఏమవుతుంది, సాఫ్ట్వేరు టెక్నికల్ తోటి అదే ఎంటర్ అదే ఎగ్జిట్ అవుతుంది. అంటే ఏంటిది, మనం చూసే లోపులోనే పెరగటం, మనం చూసే లోపులోనే తగ్గిపోవటం, మనం చూసే లోపులోనే అది ఏదో జరిగిపోతుంది. మనం చూడకపోతే ఒక మాదిరి ఉంటుంది, చూస్తే ఒక మాదిరి ఉంటుంది. కానీ ఆల్గో ప్రోగ్రామ్ రాయిస్తే మనము ఆ ప్రోగ్రామ్ తోటి ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, సిస్టమే ఆటోమేటిక్గా పనిచేయటం మొదలు పెడుతుంది. అది సిస్టమే మనం షట్ డౌన్ చేయని, లాగౌట్ చేయని ఏం కాదు, ఆటోమేటిక్గా మన ప్రోగ్రాంలో సెట్ అయి ఉంటుంది. కాబట్టి మనం కొనదలుచుకున్నా, అమ్మదలుచుకున్నా, ఏం చేయదలుచుకున్నా ఆ పారామీటర్స్, ఆ టెక్నికల్ ఇండికేటర్స్ తోటి అది వర్కౌట్ అవుతుంది, జరుగుతుంది. అయితే దీనివల్ల ఏమవుతుంది, టైం సేవ్ అవుతుంది, మెంటల్గా మనకి పీస్ఫుల్ ఉంటుంది. తర్వాత సిస్టమ్ ప్రోగ్రామ్ రాస్తే అదే ఎంటర్ అదే ఎగ్జిట్ చేస్తుంది. అయితే దీనివల్ల ఏమవుతుంది, ఫాస్ట్గా అనమాట. అంటే ఫాస్ట్గా ఎంట్రీ కానీ, ఫాస్ట్గా ఎగ్జిట్ కానీ, తర్వాత ఏదైతే ద్రవ్య లభ్యత పెరగడం ఉంటాయి ఇవన్నీ అనమాట. అయితే ఇప్పటి వరకు ఓన్లీ సంస్థాగత మదుపరులు ఉండరు. అంటే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఎఫ్ఐలు అనుకోండి, హెచ్ఎన్ఐలు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అనుకోండి, యాంకర్ ఇన్వెస్టర్స్, వాళ్ళ వరకే పరిమితం అయి ఉంది ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు ఏంటిది, ఈ పారదర్శకతను పెంచడం అంటే ట్రాన్స్పరెన్సీ అంటారు. దాంతో ఏంటంటే డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్ అనమాట. అంటే డిఎంఏ, డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్ ద్వారా ఆల్గో ట్రేడింగ్ సెబీ ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల ఆర్డర్లు ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ లావాదేవీలు వ్యయాలు కూడా చాలా తక్కువే ఉంటాయి, ద్రవ్య లభ్యత పెరుగుతుంది. ఈ సదుపాయాలన్నీ ఇప్పుడు వాళ్ళ వరకే ఉన్నాయి. ఇప్పుడు ఏంటిది ప్రజెంట్ నెక్స్ట్ ఏం జరుగుద్ది అంటే, ఈ ఆల్గో ట్రేడింగ్ వలన కంప్యూటర్ ప్రోగ్రామ్కి ముందుగా మనము నిబంధనల్ని అందించాలి. దాని ద్వారా ఏమవుతుంది, ట్రేడింగ్ ఆర్డర్లను వేగంగా ఎగ్జిక్యూట్ చేయటం, వేగంగా ఆ నియమాలకు నిబంధనలకు అందుకున్నట్లు తేలడంతోనే ఆర్డరు ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. అయితే మనము మనుషులు ఏదైతే మాన్యువల్గా ఉందో మనం అంత ఫాస్ట్గా చేయలేము. మనం చూసేటప్పటికే పెరుగని ఉంటుంది, తగ్గని ఉంటుంది, లేకపోతే అది మనం చేసే లోపల మార్పులు జరిగిపోతాయి. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అవి జరిగిపోతూ ఉంటాయి. అందుకని మనము అంత ఫాస్ట్గా ఆర్డర్స్ని అమలు చేయలేము. ఉదాహరణకి నిన్న శుక్రవారం నాడు అప్ అండ్ డౌన్ చూస్తే 2000 పాయింట్ల వరకు, అంటే ముందు 1000-1100 పాయింట్లు మైనస్లోకి వెళ్ళిపోయింది, మళ్ళీ రికవర్ అవ్వడం జరిగింది, మళ్ళీ మైనస్లోకి వెళ్ళడం జరిగింది, మళ్ళీ క్లోజింగ్లో ప్లస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే మైనస్, న్యూట్రల్ నుంచి మళ్ళీ ప్లస్లోకి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూడటానికి, చేయటానికి ఇవన్నీ మన వల్ల కాదు, సాధ్యం కాదు. ఒకవేళ చూసినా ఏదో ఒక టైంలో చూస్తాం. కానీ పొద్దుస్మానం దాని ముందు కూర్చొని ఇంట్రాడే చేస్తే ప్యానిక్ అన్న అవుతారు, టెంప్ట్ అన్న అవుతారు, లేకపోతే ఓవరాల్గా డెసిషన్ రాంగ్ అన్న అవుతుంది. ఇవన్నీ లేకుండా ఈ ఆల్గో వలన ఏమవుతుంది, ప్రోగ్రామ్ రాయించుకుంటే ఆటోమేటిక్గా ఆ ప్రోగ్రామ్ ద్వారా ఆ సిస్టము ఆ టైంలో ఎంటర్ అదే ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఫాస్ట్గా. అంటే పాజిటివ్ పెరుగుతూ వచ్చిందా బై చేస్తూ పోతుంది, పడుతూ వచ్చిందా సెల్ చేస్తూ పోతుంది.
అయితే దీంతో ఏంటంటే అంత వేగంగా మనం చేయలేము, అది ఆల్గోలో బెనిఫిట్. అయితే ఇప్పుడు ప్రస్తుతం నియంత్రణ ఏదైతే ఉందో వ్యవస్థలో అదనపు భద్రతతో రిటైల్ మదుపర్లు కూడా ఆల్గోలో ట్రేడింగ్ పంచుకోవచ్చు, పాలు పంచుకోవాలి. ఆల్గో వీళ్ళకు కూడా అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్లకు కూడా వీలు కల్పించాలని సెబీ శుక్రవారం నాడు 13/12 నాడు ఒక ప్రపోజల్ చేయడం జరిగింది. దీంతో అప్పుడు ఏమైందంటే మదుపరులు అనుకోండి, అంటే చిన్న ఇన్వెస్టర్లు, స్టాక్ బ్రోకర్లు, ఆల్గో ప్రొవైడర్లు, వెండర్లు, ఈ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్, ఎంఐఐఏ అంటారు, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్, అవన్నీ కూడా ఏమవుతుందంటే ఈ భాగస్వాములందరూ ఉండటానికి వాళ్ళకి యొక్క హక్కులు, బాధ్యతలు అవన్నీ కూడా సెబీ ప్రతిపాదించడం జరిగింది. తద్వారా జరిగేది ఏంటంటే రిటైల్ మదుపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సరైన భద్రత మధ్యలో ఈ ఆల్గో సదుపాయాన్ని మనం వాడుకోవడానికి వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రతి ఆల్గో ఏదైతే చేయదలుచుకున్నారో సెబీ నుంచి స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు సరైన అనుమతి, ఎక్స్చేంజ్ నుంచి ఎన్ఎస్సి అనుకోండి, బిఎస్సి అనుకోండి, ఎంసీఎక్స్ అనుకోండి, వాళ్ళ నుంచి సరైన అనుమతి పొందినాకే ఈ స్టాక్ బ్రోకర్స్ మనకి ఆల్గో ట్రేడింగ్ని అందుబాటులోకి ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటికి కూడా ఎక్స్చేంజ్దే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏదైతే ఆల్గో ప్రొవైడర్లు ఎవరు ఇవ్వాలి, వాళ్ళ అర్హత ఏమిటి, వాళ్ళ ప్రామాణికాలు ఏంటిది, అవన్నీ ఎలా తీసుకొస్తున్నారు, అవన్నీ కూడా ఆల్గోరిథం మీద ట్రేడింగ్ ఏదైతే ఉందో ఆ పర్యవేక్షణ కూడా వాళ్ళదే బాధ్యత. ఎవరిది? ఎక్స్చేంజ్ది. అయితే ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో మనకి, అంటే మన బ్రోకర్లు, మన మెంబర్లు, వాళ్ళు ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి ఏదైతే ఉందో ఆల్గో అనుకోండి, ఆల్గో ఏతర ఆర్డర్ల మధ్య అంతరాన్ని గుర్తించే సామర్థ్యం ఉందా లేదా అనేది కూడా అవి ఎక్స్చేంజ్లు తనిఖీ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంది, చిన్న చిన్న బ్రోకర్లు అయితే కొంచెం ప్రాబ్లం ఉంటుంది, పెద్ద పెద్ద బ్రోకర్లు అయితే వాళ్ళు ఆల్గో ఏతర ఆర్డర్ల మధ్య కూడా వాళ్ళు అంతరాన్ని ఎలా చేయగలుగుతారో, వాళ్ళకున్న కెపాసిటీ, క్యాపబిలిటీ, సామర్థ్యం అంటాం అనమాట, అది ఉందా లేదా అనేది కూడా ఎక్స్చేంజ్లు తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి రాబోయే రోజుల్లో తెలిసిపోతుంది. మనము ఇంకా రాబోయే రోజుల్లో మీకు ఈ ఆల్గో గురించి ఇంకా వివరం చేయడం జరుగుతుంది. ఇంకా మీకు కావాలి అనుకుంటే ఆల్గో సాఫ్ట్వేర్ మీకు ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. మాకు ఉంది మాకు కూడా. అయితే మీకు మా దగ్గర ఒక అకౌంట్ కనుక ఓపెన్ చేసినట్లయితే మేము మీకు అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చిన్న అమౌంట్ తోటి కూడా మనం ట్రేడింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు కాల్ చేయొద్దు. మీకు ఏదైనా డౌట్స్ కానీ సందేహాలు కానీ ఏమైనా ఉంటే మీ పేరు, ఊరు, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. దాంట్లో కంటెంట్ రూపంలో మెసేజ్ పెడితే నేను వీలు చూసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సెలవు.